రావణాసురుడు, దుర్యోధనుడు, కీచకుడు ఆనాడు ఒక్కొక్కరే ఉన్నారు. ఈనాడు 100లో 10 మంది ఉన్నారు. జడ్జి గారు అడిగే ప్రశ్నకి నువ్వు చెప్పే సమాధానానికి ఏమైనా సంబంధం ఉందా? ఉంది లాయర్ గారు, కాస్త ప్రశాంతంగా వినండి. నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసిన వాడి మీద పగ తీర్చుకోవడం కోసం ఆ గెస్ట్ హౌస్ చుట్టూ తిరిగాను. ఆ రోజు రాత్రి ఈ దుర్మార్గుడు పల్లవిని పాడు చేసినప్పుడు ఎదిరించే ధైర్యం లేక సాక్ష్యాన్ని మాత్రం షూట్ చేశాను. ప్రజలను కాపాడే ఒక పోలీస్ ఆఫీసర్ గురించి అమర్యాదగా మాట్లాడడం పెద్ద క్రైమ్. అందుకు మీరు శిక్షార్హులు. మీకు తెలుసా? యువర్ ఆనర్, చుట్టుపక్కల వాళ్ళు ఎంత హెచ్చరించినా ఒక పోలీస్ ఆఫీసర్ అండదండలతో తన ఇంట్లో ప్రాస్టిట్యూషన్ నడుపుతోందనడానికి కావలసిన ఆధారాలున్నాయి. జడ్జి గారు, హాస్పిటల్లో బాబుని తీసుకొచ్చింది. బాబుకి రక్తం వస్తుంది, ట్రీట్మెంట్ చెయ్యండి అని అడిగింది. డాక్టర్ ట్రీట్మెంట్ చెయ్యనంది. ఆ తర్వాత నాకు ఆయనగా కాఫీ తెచ్చిచ్చింది. ఆవిడ లాయర్ కాదు, ఆవిడ లాయర్ కాదు జడ్జి గారు, ఆవిడ లాయర్ కాదు. కోర్టు వారు ఇందులో ఆశ్చర్యానికి గురి కావాల్సిందేం లేదు. ఎందుకంటే భవానీ మెంటల్ కండిషన్ బాగోలేదని చీఫ్ డాక్టర్ గారే స్వయంగా చెప్పారు. మీరు అనుమతిస్తే సాక్షిని ప్రవేశపెడతాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. డాక్టర్ గారు, ఈ పేషెంట్ గురించి మీరేం చెప్తారో చెప్పండి. పేషెంట్ కండిషన్ బయటి ప్రపంచానికి నార్మల్గానే కనిపించినా తనొక ప్రాబ్లంతో సఫర్ అవుతోంది యువర్ ఆనర్. మల్టిపుల్ పర్సనల్ డిజార్డర్ అంటే ఒక మనిషి రకరకాలుగా ప్రవర్తించడమని అందరికీ తెలిసిన విషయమే. ఈ భవానీకున్న ప్రాబ్లం కూడా ఇంచుమించు అలాంటిదే. ఈమె రకరకాలుగా ప్రవర్తించదు, ఎదుటి వ్యక్తులు అలా ప్రవర్తిస్తున్నారని భ్రమపడుతుంది. తను ఏ మనిషి గురించి అయితే నెగిటివ్గా ఆలోచిస్తుందో ఆ వ్యక్తి రకరకాలుగా వేషాలు మారుస్తుంటాడని ఊహించుకుంటుంది. ఇలాంటి ప్రాబ్లం 1,00,00,000 మందిలో ఒక్కరికుంటుంది. ఇలాంటి వాళ్ళు తమ కళ్ల ముందు కనిపించే మనుషుల గురించే కాదు, సంఘటనల్ని కూడా ఊహించుకుంటారు. ఆ విధంగా ఈ భవానీ
లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటుంది. నేను ఈమె మెంటల్ కండిషన్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటి రిజల్టే కనిపించింది. అందుకే ఈమె చెప్పినవన్నీ ఊహలు కల్పితాలే తప్ప నిజాలు కావు. ఈ స్టేజిని మనం పిచ్చిగానే పరిగణలోకి తీసుకోవచ్చు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. డాక్టర్ గారు చెప్పిన ప్రకారం షీ సైకలాజికల్లీ నాట్ వెల్. నాకే సైకలాజికల్ ప్రాబ్లం లేదు. ఇదంతా వీళ్ళందరూ కలిసి ఆడుతున్న డ్రామా, యువర్ ఆనర్. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. మీరు చెప్పుకోవాల్సింది ఇంకేమైనా ఉందా? నో యువర్ ఆనర్. అయ్యా జడ్జి గారు, నా కూతురు గురించి 2 మాటలు మాట్లాడొచ్చా? ఇక్కడికి వచ్చి చెప్పండమ్మా. ఇంతమంది చదువుకున్నోళ్ళు, ఇంతమంది గొప్పోళ్ళు, ఇంతమంది బలవంతులు కలిసి నా కూతుర్ని బలిపశువుని చేసినందుకు ఒక తల్లిగా నాకు చాలా చాలా సంతోషంగా ఉందయ్యా. ఇలా జరుగుతుందని తెలుసుంటే ఈ రోజు నా కూతురు ఈ కోర్టు మెట్లు ఎక్కుండేది కాదు, సాక్ష్యం చెప్పడానికి ప్రయత్నించుండేది కాదు. నిజం చెప్పేవాళ్ళని పిచ్చోళ్ళని చేసిన ఈ న్యాయస్థానానికి నా జోహార్లు సార్. యువర్ ఆనర్, పిచ్చితనం అనేది వారసత్వంగా తన కూతురికి వచ్చిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కన్న తల్లి పడే బాధని కూడా పిచ్చి కింద జమ కట్టిన మీరు గొప్పళ్ళు బాబు. యువర్ ఆనర్, కోర్టు వారి సమయం అనవసరమైన సంభాషణలతో వృధా అవుతుందని మనవి చేస్తున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు. యువరానా, ఒక పోలీస్ ఆఫీసర్గా కాకుండా ఒక మానవత్వం కలిగిన మనిషిగా మాట్లాడాలనుకుంటున్నాను. ఎస్. యువరానా, ఇదంతా చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? పులులు, సింహాలు అన్నీ కలిసి ఒక లేడీ పిల్లని రౌండప్ చేసినట్టుంది. దేశం కోసం, మన కోసం పోరాటం చేసిన ఒక వీర సైనికుడి భార్యకి, కూతురికి మనం ఇస్తున్న గౌరవం ఇదా సార్? సిగ్గుపడాల్సిన క్షణం సార్ ఇది. మన 3 రంగుల జెండా గర్వంగా ఎగురుతుందంటే అందుకు కారణం సరిహద్దుల్లో ఉన్న ఆ సైనికులే సార్.
ఒక సైనికుడి కుటుంబానికి ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్న మనం తలదించుకోవాల్సిన సమయం సార్ ఇది. యువరానర్, ఒక పోలీస్ ఆఫీసర్ అండదండలతో వ్యభిచారం చేస్తుందని ద గ్రేట్ లాయర్ నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆ పోలీస్ ఆఫీసర్ని నేనే యువరానర్, నేను. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందని, ఆ ఆడపిల్లకి ప్రాణహాని ఉందని ప్రొటెక్షన్ కల్పించినందుకు చట్టాన్ని చదువుకున్న ఒక లాయర్ అన్న మాట వ్యభిచారాన్ని ఎంకరేజ్ చేస్తున్నానని ప్రజలకి పోలీస్ అంటే మనకి న్యాయం చేసే మనిషని, మనకొక ధైర్యమనే ఫీలింగ్ పోయింది యువరానర్. రోడ్డు మీద యాక్సిడెంట్ చూసి పోలీసులతో మనకెందుకు ప్రాబ్లం అని పక్క నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. కళ్ళ ముందు ఒక హత్య జరుగుతుంటే పోలీసులు మనల్ని కోర్టుల చుట్టూ తిప్పుతారనే భయంతో పారిపోతున్నారు. ఇది సార్ మన పోలీస్ వ్యవస్థ. అలాంటి వ్యవస్థలో సిన్సియర్గా డ్యూటీ చేసిన నాలాంటి వ్యక్తిపై లాయర్ గారు వేసిన నింద, అండదండలు, సహకారం అందిస్తున్నానని యువరానర్, ఈరోజు మీరివ్వబోయే తీర్పు సాక్ష్యాలను, ఆధారాలను చూసి కాదు, మానవత్వంతో. దయచేసి ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకుండా కాపాడండి యువరానర్, కాపాడండి. యువర్ ఆనర్, ఎవరు ఎంత ఎమోషన్తో మాట్లాడినా కోర్టుకు కావాల్సింది సాక్ష్యం, ఆధారం. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కేసు యొక్క పూర్వాపరాలు విన్న తరువాత, సాక్ష్యాధారాలు పరిశీలించిన తరువాత కోర్టు వారు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ కేసులో ముఖ్యమైన సాక్షి అయిన భవానీ మానసిక స్థితి బాగోలేనందువలన ఆమె సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదు. ఈ కేసుకు సంబంధించిన బలమైన ఆధారాలు దొరికేంత వరకు కేసు వాయిదా వేస్తున్నాను. మరో 15 రోజుల్లోగా ఆధారాలు కోర్టుకి ప్రొడ్యూస్ చేయలేని ఎడల ఈ కేసు కొట్టివేయడం జరుగుతుంది. Now the court is adjourned. భవానీ, 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 అమ్మ భవానీ, భవానీ,
భవాని భవాని ఇలాంటి పిచ్చి సాక్ష్యాల్ని కోర్టుకు తీసుకురాకండి సార్. ఈ రోజు కోసమేగా ఎదురు చూసాం. జరిగిన సన్మానం చాలు. ఇంకా నువ్వు న్యాయం న్యాయం అంటూ పాకులాడితే నీ జీవితం అన్యాయం అయిపోతుంది. ఇంక చాలమ్మా, మన బతుకులు మనం బతుకుదాం తల్లి. రే ఇలాంటి సీన్లు సినిమాల్లో చూడటం తప్ప లైవ్ గా చూడటం ఇదే మొట్టమొదటిసారి. మీరు ప్లాన్ చేసినప్పుడు నాకంత నమ్మకం అనిపించలేదు కానీ స్టెప్ బై స్టెప్ వర్కౌట్ అవుతుంటే భలే మజా అనిపించింది. అవునవును. అందుకే అంటారు సీనియర్స్ మాట జూనియర్స్ వినాలి అని. ఆ మొత్తానికి మీ రజసర్ప భ్రాంతి కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది సార్. నిజమే సార్, ఈ కాన్సెప్ట్ లో ఊహించని ట్విస్టులు చాలా ఉన్నాయి. ఆ, నా క్యారెక్టరు టీవీ రిపేర్ చేసేవాడి నుంచి విటుడిగా, విటుడి నుంచి డాక్టర్గా, డాక్టర్ నుంచి ఒరిజినల్ క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్ గా మారేసరికి ఆ భవానికి మతిపోయింది. నా క్యారెక్టర్ కూడా తల్లి నుంచి ఆయాగా, ఆయా నుంచి నా ఒరిజినల్ క్యారెక్టర్ లాయర్గా మారేటప్పటికీ ఆ భవానికి షాకుల మీద షాకులు తగిలాయి. ఏదేమైనా లాయర్ గారి ఐడియా ఒక జీవితాన్నే మార్చేసింది. నా ఐడియాని పెర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో తీసుకెళ్ళిన డిఎస్పి గారికి ఆ క్రెడిట్ అంతా చెందుతుంది. అనుభవజ్ఞులు అంతా తమరి దయ. లాయర్ గారు, ఆ, నాదో చిన్న అనుమానం. అడగండి. ప్రస్తుతానికి దాని సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేసు వాయిదా వేశారు. అంటే మనం టెంపరీగా బయటపడినట్టే తప్ప పర్మినెంట్ గా బయటపడినట్టు కాదు కదా. ఇంకా అయిపోయినట్టే, మనం గెలిచినట్టే. ఈ బాధలో ఆ భవానీ మానసికంగా బాగా డిస్టర్బ్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నా చేసుకోవచ్చు. అప్పుడు ఏ బైండ్ ఓవర్ కేసులు ఉండవు. ఏమంటారు డిఎస్పి గారు? అంతే సార్. ఒకవేళ అది ఆత్మహత్య చేసుకోకపోయినా మంచి సమయం చూసుకుని మనమే లేపేసి సూసైడ్ గా క్రియేట్ చేస్తే ఒక పని అయిపోతుంది. ఇది ఇంకా సూపర్ ఐడియా. రే నాన్న, ఇక నిన్ను ఎవ్వత్తి ఏమీ చేయలేదురా. నువ్వు దేశం వదిలి
ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు. ఇంకే అందరూ మంచి హ్యాపీగా ఉన్నాం. లెట్ us సెలిబ్రేట్. పిచ్చిదన్నా, నేను పిచ్చిదన్నా, నా తల్లి పిచ్చిదా. అన్యాయంగా బలైపోతున్నా ఆడపిల్లల తరపున పోరాటం చేస్తున్న ఒక అమ్మాయికి ఈ చట్టం ఇచ్చిన బిరుదు పిచ్చిదా. ఒకసారి ఈ ఫోటోలు చూడు. బాబుకి ఈడు చూడైన సంబంధం. నిర్ణయం మీరొక్కరే తీసుకుంటే సరిపోదు నాన్నగారు. రేపు మనం పెళ్లి చూపులకు వెళ్తున్నాం అంతే. తాళి కట్టిన భార్యని ఎలా మర్చిపోమంటావమ్మా?